ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 28వ వచనం. జడ్జెస్ 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. And Samson called unto the Lord and said, O Lord God, remember me, I pray thee. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మన జీవితాల్లో ఏదైనా సమయం వచ్చినప్పుడు, ఎవరు మనకి ఆధారముగా కనపడినప్పుడు, ప్రియులారా, దేవుని వాక్యమును మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఎంత బలపడతామో అనే సత్యాన్ని మరొకసారి అనేకమైనటువంటి వాక్యముల ద్వారా మనము చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే సంసోను యొక్క ప్రార్థన. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమ, కృప, దయ, జాలి ఎంత గొప్పదంటే, విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి. ఆయన వైపు ఎప్పుడైతే మనం చూస్తామో, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన వినే దేవుడై ఉన్నాడు. తగిన రీతిగా మన జీవితాన్ని బలపరుస్తాడు, ఘనపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, శక్తిని బలాన్ని ఇస్తున్నాడు. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. సంసోను యొక్క జీవితంలో ఏమాత్రం ఆశ లేదు, అన్నీ కోల్పోయినాడు. కానీ ఒకటి మాత్రం గుర్తు చేసుకున్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడని. ఎప్పుడైతే ఆ హృదయంతో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడో, పిల్లల హృదయము దేవునికి ఎంతో ప్రియమైనది అయిపోయింది. వెంటనే దేవుడు ఆలకించి తన జీవితంలో శక్తిని, బలాన్ని ఇచ్చినాడు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ జీవితం కూడా సంసోను వలె ఏ ఆధారం లేకుండా ఉన్నదేమో, అయితే ఆధారమైనటువంటి జీవగల దేవుడు, పరిశుద్ధమైన దేవుడు మనకున్నాడనే సత్యం గుర్తించినప్పుడు, బలము, శక్తితో నీవు కూడా ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి మేలు, ఉపకారం పొందుకుంటాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి మీ వాక్యం యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంసోను ఏమాత్రమూ ఆధారం లేదు ప్రభువా, నిరాశ, నిస్పృహ ఉన్నాడు. ఆ సమయంలో తన బలపరచువాని ఎదుట సాగిలపడ్డాడు, ప్రార్థన చేసినాడు, ఎంతగా విరిగిపోయినాడు. ప్రభువా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ ప్రార్థన, ఆ విరిగిన హృదయము మిమ్మల్ని కలిసివేసింది. ప్రభువా, మీరు తన వైపు తిరిగినారు, తను చేసినటువంటి పాపమును క్షమించినారు, తన జీవితంలో విమోచన దయచేసినారు. ఈ ఉదయకాల సమయంలో కూడా మా పిల్లలను దర్శించండి. మీరు విరిగి నలిగి హృదయంతో చేసే ప్రార్థన వింటారు నాయన. పాపమును క్షమిస్తారు, స్వస్థపరుస్తారు, ఆత్మీయంగా, శారీరకంగా బలపరుస్తారు. అలాంటి కృప మా పిల్లలందరికీ దయచేయమని, ఈ దినమంతా మీరు ఇక్కడ కింద భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.